ఒకవేళ మీరు స్పాట్ రిజిస్ట్రేషన్ పెట్టుకుంటే మీకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా ఫ్రీగా కంపెనీయే భరిస్తుంది అనమాట. ప్రజెంట్ మనం 30 ఎకరాల డిటిసిపి లేఅవుట్లో ఉన్నాము. ఇటువైపు చూడండి, ఇది వచ్చేసి మనకి పార్క్ అండి. ఈ లేఅవుట్లో 2 పార్కులు ప్రొవైడ్ చేశారు. ఇటువైపు చూడండి, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ ఇల్లు 267 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. అంటే ఈ లేఅవుట్లో మనం ఇన్వెస్ట్మెంట్ అయినా చేయొచ్చు, లేదు ఇల్లు కట్టుకునైనా ఉండొచ్చు. సో ఇప్పుడు మీరు ఇందులో ఇన్వెస్ట్ చేయాలన్నా చేయొచ్చు, లేదు ఇల్లు కట్టి ఇవ్వమన్నా సరే కేవలం మీకు 40 లక్షల్లోనే ఇల్లు కన్స్ట్రక్షన్ చేసి, అంటే ల్యాండ్ రేటు అలాగే కన్స్ట్రక్షన్ ఛార్జెస్తో కలిపి 40 లక్షలకి మీకు ఇల్లు కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాము. సో ఇప్పుడు ఈ లేఅవుట్ డీటెయిల్స్ మాట్లాడే ముందు ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ ప్రాపర్టీస్ మన ఛానల్ ద్వారా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే మన దగ్గర మంచి ప్యాకేజెస్ ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉన్న వారు ఎనేబుల్ చేసుకోండి. ఇప్పుడు వీడియో టాపిక్లోకి వచ్చేద్దాము. అక్కడ చూడండి, ఇల్లులు కనిపిస్తున్నాయి కదా, ఇది విలేజ్కి అటాచ్డ్గా ఉన్న లేఅవుట్. అక్కడ చూస్తే అక్కడ కూడా ఇల్లులు ఉన్నాయి, స్టే చేస్తున్నారు. ఇది మనం రెసిడెన్షియల్ కింద ఉన్న ప్లాట్స్ అని చెప్పుకోవచ్చు. మీరు వెంటనే ఇల్లు కట్టుకొని కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఎమ్యూనిటీస్ కోసం మనం మాట్లాడుకుంటే డ్రైనేజ్ సిస్టమ్ ప్రొవైడ్ చేశారు, ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేశారు, పార్కులు ప్రొవైడ్ చేశారు, అలాగే 40 ఫీట్ రోడ్లు ప్రొవైడ్ చేశారు. ప్రతి ప్లాట్కి పెగ్మాక్ వేయడం జరిగింది. ఇది ఈ లేఅవుట్లో మీరు ప్లాట్ లోన్ మీద తీసుకోవాలన్నా సరే బ్యాంక్ లోన్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఎల్ఐసి హౌసింగ్ ప్రాజెక్ట్తో ఈ లేఅవుట్ వాళ్ళు టైఅప్ అయ్యారు. సో మీకు లోన్ కూడా అవైలబుల్ గా ఉంది. ఇందులో ఒక గజం కాస్ట్ ఎంత చెప్తున్నారు అని అంటే 7,000 రూపాయలు చెప్తున్నారు, నెగోషియేషన్ ఇస్తారు. ఇది మార్కెట్ లో ఆల్రెడీ చాలా మంది 8,000 రూపాయలు చెప్తున్నారు, మనం 7,000 రూపాయలు చెప్తున్నాము. ఆల్మోస్ట్ 1 లక్ష రూపాయలు మీరు సేవ్ చేసుకోవచ్చు. బయట ఆల్రెడీ 8,000 రూపాయలు చెప్తున్నారు, మనం అయితే 7,000 చెప్తున్నాము. మన ఛానల్ ద్వారా వెళ్తే మీకు 1000 రూపాయలు నెగోషియేషన్ వస్తుంది. అలాగే స్పాట్ రిజిస్ట్రేషన్ పెట్టుకుంటే మీకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా సేవ్ చేసుకుంటారు. సో ఇందులో మీకు మినిమం 267 గజాలు ఉంది. ఒకవేళ 100 గజాలు కావాలన్నా సరే అడ్జస్ట్ చేసి ఇస్తారు. ఇప్పుడు లొకేషన్ కోసం మనం మాట్లాడుకుంటే ఇది రాజులచేరి విలేజ్ కింద వస్తుంది. అంటే అక్కడ నుంచి కొంచెం ఒక 1 km ముందుకు వచ్చేస్తే ఈ లేఅవుట్ను మనం రీచ్ అవ్వచ్చు. చాలా పెద్ద లేఅవుట్, మెయిన్ రోడ్కి 1 km డిస్టెన్స్ వస్తుంది. అంటే పర్వాడ నుండి అసితాపురం వెళ్ళే మెయిన్ రోడ్కి కేవలం 1 km డిస్టెన్స్ వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి.